మళ్ళీ ఎక్కిండు. ఎప్పుడు ఎక్కిండంటే 2019లో ఎక్కిండు. జనగాంకు పోస్టింగ్ పడ్డది. ఇక నాకు ఆల్రెడీ ఖమ్మం విషయం అసలు చెప్పలే. ఖమ్మంలో ఉంటామని చెప్పలే. అది పెళ్ళైనాక తెలిసింది. కానీ జనగాంలోనే ఉన్నాడు కాబట్టి జనగాంలో రూమ్ తీసుకున్నాడు. రూమ్ తీసుకున్నాక ఒకరోజు ఏమైంది, వాళ్ళ చెల్లెలు తమ్ముడిని హాస్టల్లో తోలనీకైతే వచ్చిండు. తోలనీకి వస్తే నాకు చెప్పలే. ఈ మధ్యలో చాలా రోజులు, ఒక వారం రోజులు మాట్లాడలేను అతను. మరి వాళ్ళ ఇంట్లో ఏం చేసుకొచ్చిండు అయినా మనకు తెలియదు. జూలైలో వాళ్ళ తమ్ముని హాస్టల్ అయితే ఎన్నికి వచ్చిండు. అయితే నేను కూడా మాట్లాడినని చెప్పిన. నేను కూడా నీతో మాట్లాడను, ఏం లేదు, నాకు ఊకి నువ్వు 1 వీక్ దాకా ఫోన్ మాట్లాడతారే ఒక్కొక్కసారి, నాకు వద్దుగా నువ్వు అని అన్నా. అయితే వద్దంటున్నావు కదా, నాతో వచ్చిన ట్రైన్ టికెట్లు ఉన్నాయి, అవి నేను అందరికి పబ్లిక్లో పెడతా, మీ అమ్మ నాన్న కూడా ఎట్నో అట్లా మీ అడ్రస్ తెలుసుకునైనా కూడా మీ ఇంటికి వచ్చి చెప్తా, మొత్తం విజయవాడకి వచ్చినాను అట్లా బ్లాక్మెయిల్ చేసిండు. నువ్వు ఏదైనా వేసుకో, నాకు సంబంధం లేదు, నేను మాట్లాడిపోయాక నేను భీమవరంలో ఉంటావు కదనే, హన్మకొండలో నేను భీమవరం హాస్టల్లో ఉండే. అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నా డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతుంటే ఏమన్నాడు, నేనైతే భీమవరం వచ్చిందే, భీమవరం వచ్చినా కాబట్టి కలుద్దాం రాలేదన్నాడు. అనగా మళ్ళీ ఏమనుకున్నా, గీడు దాకా వచ్చింది నా కోసం ఎక్కడి నుంచో. జనగాం అంటే అప్పుడు అంతగానో నాకు తెలియలే, అంటే కొంచెం దూరం అనుకునేదాన్ని బాగా. అయితే జనగాం నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా అని నేనైతే ఆ భీమవరం జంక్షన్లోకి పోయే వరకు వాళ్ళ తమ్ముడికి వాళ్ళ చెల్లెకు హాస్టల్ ఉండడానికి ఏమేం కావాలనో ఆ సామాన్ అయితే తీసుకుంటాను. కారు ఉన్నది. అయితే వాళ్ళు ఎవరో అన్న మరి మెసేజ్ చేసిన ఉట్టిగా, వాళ్ళు ఎవరన్నా అంటే మా చెల్లి తమ్ముడు అన్న. మీ చెల్లి తమ్ముడు లేదన్నావు కదా అని అన్న. మా చెల్లి తమ్ముడు ఉన్నారు, వేరే అమ్మ వాళ్ళ పిల్లలు అని అన్నాడు. సర్లే, వేరే అమ్మ వాళ్ళ పిల్లలు కదా, వీంతో ఉండడం అని నేను అనుకున్నాక కారు ఎవరిది అని అన్నాడు. కారు ఎవరంటే మా అక్కది మా బావది అన్నాడు. వాళ్ళు లేనోళ్ళే, అన్ని బ్రోకర్ మాటలు చెప్పిండు, వాళ్ళు లేనోళ్ళే. కారు తెచ్చిండగా కారు ఎవరిది అని అంటే మా అక్క బావది అంటే నేను ఫుల్ రిచ్ కావచ్చు, అయితే నిజమే ఉన్నట్టుంది రిచ్ అని అర్థమైంది. మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ కలగనడు. వాళ్ళ అక్క బావ కారు ఉంది అని అంటే ఈయనకు కూడా నిజంగానే ఉండొచ్చు అవన్నీ అని. ఇక మళ్ళీ నైట్ నిద్రబాబు లేదు, కలగనుడే, ఊకే కలగనుడే. ఏంటిదిగా ఏసై వచ్చిండు అది చేసిండనే ఒకటి ఫ్యామిలీ జోక్ ఉంటుంది కదా, అవగట్లేదు నా బతుకు. ఏమైందంటే మళ్ళీ కలగనుడే, వాళ్ళ అక్క బావకి కారు ఉందని అంటే వీనికి కూడా ఎప్పుడో కారే అవన్నీ ఉండొచ్చు అని నేను అనుకున్నాక ఏమైందని అంటే నిమ్మలంగా ఏమైంది, మళ్ళీ మాట్లాడు కంటిన్యూ చేసిన సిగ్గు లేకుండా. వాళ్ళ చెల్లె తమ్ముడిని తోలిండు, నన్ను తీసుకొచ్చిండు. ఇద్దరము మళ్ళీ తోలి వాళ్ళని పంపించి మళ్ళీ నన్ను కలవడానికి వచ్చిండు. కలవడానికి వచ్చినాక చెప్తా.